If your salary is your only timeline, then your future belongs to your boss. చాలా అర్థం ఉందండి ఇందులో. ఫైనాన్షియల్ లిటరసీ విషయంలో ఈ పాయింట్స్ నేను ఎక్కువగా కవర్ చేస్తూ ఉంటాను. ఓకే, మరి ఉద్యోగం మాత్రమే ఉంది సార్, వేరే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు మాకు అని అనే వాళ్ళకి ఇది చెప్తున్నాను. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇది వర్తించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ అన్నది ఉంటుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. ప్రైవేట్ ఎంప్లాయీస్కి జనరల్గా ఎప్పుడు ఏ కంపెనీలో ఎంతకాలం ఉంటారో వాళ్ళకి తెలియదు కదండి. ఒకే కంపెనీలో ఉన్నా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటూ ఏముండవు ప్రైవేట్ ఎంప్లాయీస్కి. కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఎప్పుడు మీ యొక్క బాస్ మీదే మీరు ప్రతి దానికి ఆధారపడి ఉన్నారనుకోండి, అది ఎప్పుడు జరుగుతుంది? కేవలము ఇన్కమ్ అన్నది ఒకే సోర్స్ అన్నది ఆ ఉద్యోగం ద్వారా ఉన్నప్పుడు. కానీ నేనేమంటానంటే, ముందు చూపుతో ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్స్ అన్నది చేయడం జరుగుతుందో, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో భవిష్యత్తులో మీకు ఒక సెక్యూరిటీ అన్నది ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క శాలరీ అన్నది నేటి బిల్స్కి ఉపయోగపడుతుందండి, ఇవాళ బిల్స్ కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో రేపటి మీ కళల్ని నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఫోకస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దగ్గర మీరు సలహాలు తీసుకోండి. అది ఎస్ఐపి అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు. అది నేనేం ప్రమోట్ చేయట్లేదు. కాకపోతే వాటి మీద ఒకసారి అవగాహన తెచ్చుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అన్నది ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, విల్ బి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఉద్యోగం ఉన్నంతకాలము ఓకే, మీరు గట్టిగా ఉన్నంతకాలము ఓకే. ఒకసారి అనుకోని పరిస్థితులు ఏమన్నా ఎదురైనప్పుడు దాన్ని మీరు తట్టుకొని నిలబడగలరా లేదా అన్న అంశాలు చూసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా మీ యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ మీకు ఉండిందో అదే లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయగలగాలి. ఎందుకంటే బిల్స్ ఆగవు, మెడికల్ ఖర్చులు ఆగవు, ప్రతిదీ కూడా ఉంటాయి. దానికి ముందు చూపుతో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద దయచేసి ఆధారపడకండి. కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా మనం నేర్చుకోవాలి, స్కిల్స్ సెట్ నేర్చుకోవాలి. ఉద్యోగం తర్వాత కూడా ఒకవేళ ఉద్యోగం పోయినా సరే మీరు ఇంకో రకంగా ఈ జీవితాన్ని జీవించగలగాలి, డబ్బు సంపాదించుకునేటట్టుగా స్కిల్స్ని మీరు ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ పాటించినప్పుడు మిత్రులారా జీవితం సుఖమయంగా ఉంటుంది. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్, హ్యాపీ లైఫ్ అహెడ్. జై హింద్.